గుడ్ మార్నింగ్ అండి, ఆల్ ఆఫ్ యూ. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ ఈజ్ మై అఫర్మేషన్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేటప్పుడు సార్ ఏమంటున్నారు, డోంట్ బ్రేక్ యువర్ చైన్ అంటున్నారు. ఏ పని అయినా 21 days మళ్ళీ వరుసగా జరగాలి, సక్సెసివ్గా జరగాలని చెప్తున్నారు. ఎందుకని 21 days అంటున్నారు? మన హ్యూమన్ బాడీలో చాలా రకాల నాళ్ళు ఉంటాయి అన్నమాట, వేల నాళ్ళు ఉంటాయి. వాటికి జంక్షన్లు 1000 కింద పరిగణిస్తాం. మళ్ళీ ఆ 1000కి 108 కింద పరిగణిస్తాం. 108కి 49 జంక్షన్లు అనమాట. ఆ 49కి 21 కింద పరిగణిస్తాం అనమాట. సో మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలకి ఈ 21 జంక్షన్లు అనమాట. ఒక్కొక్క చక్రానికి 3 days కింద ఇన్పుట్ ఇస్తామంట. అందుకని 21 days అని కానీ 49 days కానీ ఏ పనైనా చేయండి అని చెప్తారనమాట. దాని వెనకాల ఉన్న బిహైండ్ అది. అలాగే ఈరోజు ఏం చెప్తున్నారు, మన కుబేర ముద్ర కూడా చెప్పారు. ఆ కుబేర ముద్ర మనీ అట్రాక్షన్ అనమాట. చైనీస్ కూడా ఉంటుంది కదా, వండర్ పంతులు అని చెప్పి పెడతా ఉంటారు. అది ఆయన కుబేరుడి కింద కన్సిడర్ చేస్తారనమాట. సో మనీ అట్రాక్షన్ అనమాట. నాడులు యాక్టివేట్ చేస్తాం అనమాట. లక్ష్మి అంటే డబ్బు ఒకటే కాదు కదా, అన్ని రకాలు అష్టలక్ష్మిలు ఉంటారనమాట. సరే, ఇది వేరే కాన్సెప్ట్. ఇంకా మనం ఏమేమి కవర్ చేసాము, 80% పీపుల్, యావరేజ్ పీపుల్ దగ్గర 20% వెళ్తుంది. 20% సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర ఏముంది, 80% వెళ్తుంది అనమాట. సో మనం 20%లోకి వెళ్ళాలంటే యాక్టివ్ ఉంచుకుని ప్యాసివ్ని బిల్డప్ చేసుకుంటా. ఒకవేళ యాక్టివ్ కన్నా ఓవర్కమ్ అయితే ప్యాసివ్, అప్పుడు యాక్టివ్ కూడా వదిలేసినా పర్లేదని మనం నేర్చుకున్నాం. అలాగే కన్సిస్టెన్సీతో చేస్తే ఏ పనైనా చాలా బాగుంటుంది. ఆ గ్యాస్ స్టేషన్ స్వీపర్ ఆయన ఎలాగా కన్సిస్టెన్సీగా సేవ్ చేసుకుంటా లాంగ్ టైం పెట్టుకున్న మనం క్యూములేటివ్ వ్యూజ్ అమౌంట్ని చేసుకున్నారనమాట. ఆ 80 crores అమౌంట్ని 20 crores పిల్లలకి, ఒక 60 crores చారిటీకి ఇచ్చారనమాట. సో కన్సిస్టెన్సీ అండ్ పర్ఫెక్షన్ తర్వాత వస్తుందండి. మనం దాన్ని చేస్తూ ఉంటే సర్టైనిటీని చేస్తాం అనమాట. అలాగే ఇంకేం నేర్చుకున్నాం, క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్, ESBI, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, దాని గురించి కూడా నేర్చుకున్నాం. అది డిస్కషన్ అయింది. నెక్స్ట్ ఏమో పారాబోలా ప్యారలల్ పైపు, పని చేస్తూనే పైపు బిల్డ్ చేసుకుని మళ్ళీ తన ఫ్రెండ్ని కూడా కలుపుకుని ఏ విధంగా చేసాడో సురేష్ రమేష్ స్టోరీ చూసాం. అలాగే రాబిన్ శర్మ గారి స్టోరీ, ఏ విధంగా ఆ బకెట్లతో ఎత్తుకోవడం వల్ల సుఖం లేదు, సీల్ చేసేసుకోవాలి. అలాగే మన లైఫ్లో ఇన్కమ్ బడ్జెట్ కూడా అలా చెక్ చేసుకోవాలి, ఈ బకెట్లో కాకుండా అని నేను నేర్చుకున్నాం. సో రొనాల్డ్స్ రెడ్ స్టోరీ అసలు వరల్డ్ మొత్తానికే ఇంకా అమేజింగ్ అనమాట. అది తెలుసుకున్నాం. ఇంకేం తెలుసుకున్నాం, మనం ఎలన్ గారి స్టోరీ తెలుసుకున్నాం. ఎలన్ గారు మిలియనర్ అయిన ఫ్రెండ్స్ ఇచ్చిన రోల్స్ రాయిస్ కార్ కూడా రిజెక్ట్ చేశారు. ఎందుకని, ఆ గ్యారేజ్ ప్లేస్ లేదు, లైఫ్ స్టైల్ మళ్ళీ ఎలివేట్ చేయాలి, ఎందుకు వచ్చిందని మానేశారన్న. మిలియనర్స్ ఎప్పుడు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు. అలాగే గుడ్ లోన్ వర్సెస్ బ్యాడ్ లోన్ చూసాం. గుడ్ లోన్ అంటే మనం తీసుకున్న పర్సంటేజ్ కన్నా మనం ఇన్వెస్ట్ చేసుకున్న దాని నుంచి వచ్చే ఇన్కమ్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే దాన్ని గుడ్ లోన్ అంటాం అనమాట. అది తక్కువగా ఉండి మనం ఈఎంఐ కట్టుకుంటా ఉంటే అది బ్యాడ్ లోన్ అనమాట. సో ఆ వేరియేషన్ మనం రికగ్నైజ్ చేయాలన్నమాట. ఇంకేంటి, స్పెండింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అండ్ టైం బౌండ్. చాలా ఎక్కువ మనం అప్ బౌండ్ ఉంటుంది అనమాట. ఎక్కువ టైం, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి, ఇంకా గ్రౌండెడ్గా ఉండాలన్నమాట ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే. స్పెండింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ అంటే, స్పెండింగ్ అంటే మనకు రిటర్న్ ఏమీ ఉండదు, ఖర్చు పెట్టేస్తాం అంతే. ఇన్వెస్ట్మెంట్ అయితే జనరేట్స్ మనీ జనరేట్స్ మనీ అండ్ సో ఆన్ అనమాట. సో ఆ వేరియేషన్ తెలుసుకోవాలి. ఇంకోటి ఏం చెప్పారు, డిలేడ్ గ్రాటిఫికేషన్ వర్సెస్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. మనలో ఏమవుతుంది, ఇన్కమ్ పెంచగానే లైఫ్ స్టైల్, ఆ ఇల్లు అని, ఈ కార్ అని, ఆ బట్టలని, ఈ అని, ఆ ట్రిప్పులని, ఈ ట్రిప్పులని నా హంగామా చేసేస్తాం. కానీ అలా కాకుండా ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ లీడ్ చేస్తా ఈ వర్త్ని కనుక మనం ఇన్వెస్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసి సర్టైన్ పీరియడ్ ఆగితే అది రిటర్న్స్ స్టార్ట్ చేసిన కానీ ఆ రిటర్న్స్ మీద మనం లైఫ్ స్టైల్ పెంచుకుంటూ వెళ్తే మనం వర్త్గా అవుతాం అనమాట, వర్తీ పీపుల్ అవుతాం అనమాట. అది ఒకటి మనం నేర్చుకోవాలి. ఇంకొకటి ఏం నేర్చుకున్నాం, అండ్ స్పెండింగ్ నేర్చుకున్నాం. అట్లాగే లైఫ్ స్టైల్లో రిచ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్. రిచ్ పీపుల్ ఏం చేస్తారు, సమాజంలో షో ఆఫ్ చేయడానికి ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయి ఆ కార్ అని, ఈ మొబైల్ అని, ఆ విల్లా అని,
ఇవన్నీ చేసేసుకుంటూ వెళ్ళిపోతే మన మనీ పర్స్ ఖాళీ అయిపోద్ది. ఇన్వెస్ట్మెంట్ అయితే మనీ జనరేట్స్ మనీ, అంతే. అందుకే ఆల్వేస్ ఇన్వెస్ట్మెంట్, డూయింగ్ ఆన్ అండ్ సేవింగ్ ఆన్ అన్నమాట. దాంట్లో మనం గ్రౌండెడ్గా ఉంటూ కానీ ఇన్వెస్ట్మెంట్ బెటరే, కానీ డైలీ నీడ్స్లో మనం ఎప్పుడు రిచ్గా ఉండాలి. వాంట్స్లో 50% ఉండాలి. లగ్జరీ లైఫ్ని ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటా రావాలన్నమాట. ఇంకేం చెప్తున్నారు, గైస్ స్టార్ట్ ఎర్లీ సేవింగ్ అని చెప్తున్నారు. మీరు ఎంత తొందరగా సేవింగ్ ఇన్వెస్ట్మెంట్గా మార్చేస్తే మీరు లైఫ్లో అంత గ్రో అవుతారనమాట. పెద్దవాళ్ళకి ఎలాగా లేదా ఛాన్స్, చిన్నపిల్లలు మీరు అందరూ కూడా ఎర్లీగా స్టార్ట్ అవ్వండి అమ్మా. ఇంకొకటి ఏం చెప్తున్నారు, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ది బెస్ట్ అనమాట. ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే టైం బడ్జెట్ మన డేకి మనం పెట్టుకుంటాం. ఈ G60 అందుకే కదా అటెండ్ అవుతున్నాం. అలాగే ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ మన హెల్త్కి, ఫ్యామిలీ హెల్త్కి అంతా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే సేవింగ్కి, హెల్త్కి, అట్లాగే చారిటీకి కూడా 10% పక్కన, అంటే 30% పక్కన పెట్టేసి మిగిలినంతా కూడా మీరు ఎక్స్పెన్సెస్కి యూజ్ చేసుకోమని చెప్తున్నారు. అలాగే ఇంకేం చెప్తున్నారు, మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయొద్దు అంటున్నారు. ఏ విషయంలోనూ పిల్లల్ని టూ క్రేజీకి ఎట్టకూడదు. వాళ్ళని ఇది మీరు ఇచ్చేస్తే ఇది మేము ఇస్తాం అన్న విన్ కాన్సెప్ట్ వాళ్ళలో ఎన్కల్కేట్ చేయాలి. అలాగే డైమండ్స్ మర్చెంట్ ఆ అబ్బాయిని అజ్ఞాతంలో ఉంచి గ్రౌండెడ్లో ట్రైనింగ్ ఇప్పించి అప్పుడు బిజినెస్ అక్ చెప్పాడు. దానివల్ల ఆ వర్కర్స్ లైఫ్ని ఎంత బాగా లీడ్ చేశాడో చెప్పారు, చూసారా? సో అది కూడా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. సో బ్రెత్ ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ చెప్పారు కదా సార్, కుబేరు ముద్ర పెట్టి ఆ బ్రెత్ ఎక్సర్సైజ్ ఇంట్లో ఇంకోసారి అందరూ కూడా చూడండి. అలాగే గ్రాటిట్యూడ్ ఆ 3 వీడియోలు కూడా చూడమని చెప్తున్నారు సార్ చెప్పినట్టు. ఇంకేమి ఇచ్చారు, ఈవేళ మనకి హోంవర్క్ ఇచ్చారు. ఏంటి, అన్నెసరీ మొబైల్స్ తీసేయండి, మొబైల్ యాప్స్ రిమూవ్ చేసేయండి. ఇంకా నెట్వర్క్ స్టేట్మెంట్ మనం ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పారు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా క్లారిటీ ఉండాలంట. గురువు సార్ ఏం చెప్తారంటే, ఇప్పుడు మన ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ మనం ఎట్లాగా వెర్సెస్ చూసుకున్నాం. కాకపోతే మన సేవింగ్స్ ఇన్కమ్కి ఈక్వల్ ఉన్నాయనుకోండి, అది ఓకే అంటారు. అదే ఎక్కువ ఉంటే కనుక గుడ్ అంటారు, ఇంకా ఎక్కువ ఉంటే టూ గుడ్ అంటారు. అది కనుక 2 times ఎక్కువ ఉంటే ఎక్సలెంట్ అని చెప్పి చెప్తారనమాట. ఇవాళ మూర్తి సార్ కూడా ఆ కంపారిజన్ చెప్పారు కదా, అది ట్రై టు క్యాచ్ అనమాట. అలా ఇంప్రూవ్ చేసుకోండి. లైఫ్ స్టైల్ ట్రాప్లోకి వెళ్ళిపోయి, షో ఆఫ్లకి వెళ్ళిపోయి, ఈఎంఐలో కూరుకుపోయి మీ బడ్జెట్ని పాడు చేసుకోకండి. ఈ మనీ మ్యాటర్ అన్నది ఈ 3 days కూడా అందరికీ కూడా చాలా వాల్యూని యాడ్ చేసిందని నేను అనుకుంటున్నాను. నేను ఈరోజు గ్రహించింది ఇది, బ్రీఫ్గా చెప్తున్నాను. ఇంకా మీరు ఇంకేం చేసుకున్నారు కూడా సెల్ఫ్ వెరిఫికేషన్ అనాలిసిస్ చేసి బ్యాక్ చేసుకోండి. చాలా బాగుంది కదా మనీ మ్యాటరు. యాక్చువల్గా నేను చాలా వీక్, కానీ ఇక్కడికి వచ్చాక కొద్దిగా నేర్చుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాను ఈ మనీ మ్యాటర్స్. సో ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఏ నైస్ డే ఆల్. థ్యాంక్ యూ గురువు సార్ అండ్ మూర్తి సార్. థ్యాంక్ యూ రత్న మ్యామ్ అండ్ దయానంద్ సార్. థ్యాంక్ యూ ఆల్. దట్స్ ఆల్.